కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే 5 డిఏలు రిలీజ్ చేస్తామన్నారు. ఇక వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే అడుగుతున్నామని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నష్టపోయారని వాళ్లకు సర్వీస్ పెంచారన్నారు. గత ప్రభుత్వం కంటే మంచిగా చేస్తారనే కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు ప్రజలు. మరి మంచి చేసి చూపించండి అంటున్న మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే కొన్ని డిమాండ్స్తో ప్రభుత్వం ముందు ఉంచారు ఉద్యోగ సంఘాల నేతలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గౌడ్. సార్ చెప్పండి, ఎలాంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచారు? అమ్మాయి డిమాండ్లు అంటే పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం కావు. ఉద్యోగులు దాచిపెట్టుకున్న డబ్బులు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలన్నది. 5 డిఏలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఫామ్ చేయగానే 5 నెలలు మొత్తం ఇచ్చేస్తున్నాడు. వారు చెప్పిన ప్రకారం 5 డిఏలు ఇవ్వాలని. పాత పెన్షన్ విధానం తెస్తామని చెప్పి మేనిఫెస్టో ఉంది. ప్రభుత్వం వెంటనే దానికి చేయాలని చెప్పి, హెల్త్ కార్డ్స్ కూడా వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పని, ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఇవంటే అమలు చేయాలనేది మరి. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినాయి, ఇప్పటివరకు కూడా మేము ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. గతంలో పెండింగ్లో పెడితే ఎవరికి ఏం గుర్తుకు రాలేదని కూడా వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకుముందే మేము చెప్పినాం మేమేం చేసినాం అనేది. 43% పిఆర్సీ ఇచ్చినాం. వెంటనే సెకండ్ పిఆర్సీకి 30% ఇచ్చినాం. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినాం. 40,000 మందికి 1 మంత్లో ప్రమోషన్లు ఇచ్చినాం. కొత్త పిఆర్సీ కంపిటీషన్ ఇచ్చినాం. 5% ఐఆర్ ఇచ్చినాం. ఉద్యోగులకు ఏం చేయకుండా ఇవన్నీ చేస్తాం. మాకన్నా ఎక్కువ ఇస్తాం. మీరు అడిగి చెప్పారు కదా, మీరు చెప్పినట్టు మేము అడుగుతున్నాం. అంటే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఇవ్వాల్సి వస్తుందో అవి గత ప్రభుత్వం వాడుకుంది. అవి ఇవ్వలేకనే 3 ఏళ్ల సర్వీస్ని వాళ్ళని పెంచిర్రు. అవి ఇప్పుడు తప్పించుకొని ఇప్పుడు మా పైన పడింది అంటుంది. అప్పుడు తప్ప ఆ మాట ఉద్యోగులు అంటున్నారా? 3 సంవత్సరాలు ఎక్స్ట్రా పనిచేసిన ఉద్యోగులు వాళ్ళు ఇవ్వలేక ఎక్స్టెండ్ చేసిండ్రు, అందుకే మేము పనిచేస్తామని చెప్పిండ్రా? తెలంగాణ ఉద్యమంలో నష్టపోయిండ్రు, సరిగ్గా ఉద్యోగం చేయలేదు కనుక వాళ్ళకు ఒక వెసులుబాటు కలిగించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉద్యోగుల కోరిక మేరకు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ వస్తే ఇంత బర్డెన్ ఉండేది కాదు కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మాకు బడ్జెట్ ఉంది, ప్రభుత్వం ఏం చేయాలో మాకు ఐడియా ఉంది, పరిపాలన చేసే శక్తి మాకు ఉంది, అన్నీ చేస్తామని చెప్పే కదా హామీ ఇచ్చింది. అవన్నీ హామీ ఇచ్చే కదా వీళ్ళంతా ఓట్లు వేసింది. ఉద్యోగులంతా కూడా 6 నెలల్లో పిఆర్సీ కమిషన్ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని ఇస్తామని అన్నారు. ఓల్డ్ పెన్షన్ విధానం రద్దు చేస్తామన్నారు. ఇవన్నీ ఆ రోజు అని ఈ రోజు మళ్ళీ మాట మారిస్తే ఎట్లా చెప్పండి? ఇంకా గత ప్రభుత్వం అనుకుంటే ఎన్ని రోజులు అవుతారు? అన్నీ గత ప్రభుత్వం చేయలేని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఇచ్చిన డిఏ ఇచ్చింది. ఇప్పటివరకు లాస్ట్గా వచ్చే డిఏ ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఆపిన డిఏ ఇచ్చింది, విడుదల చేసింది. అంతే, కొత్త చేసింది ఏమో చెప్పండి. ఇది గత ప్రభుత్వం పైన ప్రతిసారి బురద జల్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే మరొకసారి వాళ్ళ ముందు ఉంచుతున్నామా అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఎక్కడ కూడా గత ప్రభుత్వం డిఏలు పెండింగ్లో పెట్టడం చేయలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా వాళ్ళ యొక్క వ్యవధి పెంచలేదు. కేవలం వాళ్ళు ఉద్యమం సమయంలో నష్టపోయారు అని చెప్పేసి వాళ్ళ 3 years వ్యవధిని పెంచారు తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి గత ప్రభుత్వం ఎక్కడ కూడా అలాంటి స్టెప్ వేయలేదు అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ మనోజ్తో భవిత, AN న్యూస్, హైదరాబాద్.